ఈరోజు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే కదండి. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా శ్రీ గురుసాయి ట్రస్ట్ మహిళామణులందరూ కూడా గురుసాయి ట్రస్ట్ సోదరులు ఘనంగా సత్కరించారండి. ఈరోజు ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ ఎంత బాగా చేశారు చూడండి. అందరూ ఎంత బాగా ఘనంగా సత్కరిస్తున్నారు చూడండి. ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ చూద్దామండి. చూడండి, నాతేపాలెం ఆనందరావు సార్ ఇంట్లో ఈ ఘన సత్కారం ఏర్పాటు చేశారండి. ఆనందరావు మాస్టర్ గారికి, పద్మా మేడం గారికి అనంతకోటి ధన్యవాదాలండి. ఇంత గ్రాండ్గా అరేంజ్ చేశారు చూడండి. అందరిని ఎంత చక్కగా సత్కారం చేస్తున్నారు చూడండి. మేమందరం కూడా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉంటామండి. అక్షల్లాగా అందంలాగా కలిసిమెలిసి చూడండి. ఇంట్లో సిస్టర్స్ కూడా అంతా అన్యోన్యంగా ఉంటారు చూడండి. ఒకే కుటుంబంలాగా నేను చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాను చూడండి. గురుసాయి ట్రస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ అని అందరం కూడా ఈ ట్రస్ట్ స్టార్ట్ చేసి 16 years అయింది. 16 years నుంచి కూడా ప్రతి సంవత్సరం ఇలాగే ఎంతో ఘనంగా ఉమెన్స్ డే జరుపుకుంటామని ఈ సెలబ్రేషన్ చూద్దానండి. అండ్ ఫ్యామిలీస్ అందరం కూడా ఒకే ఫ్యామిలీ లాగా కలిసిమెలిసి అన్యోన్యంగా ఐకమత్యంగా ఒకరి కష్టాల్లో పాల్పంచుకుంటూ హ్యాపీగా చూడండి ఎలా ఉన్నారు చూడండి. అందరం ఒకే ఫ్యామిలీ మెంబర్ లాగా ఉన్నాం కదండి. సభాయ నమః. శ్రీ గురుసాయి ట్రస్ట్ సోదరిమణులందరికీ హృదయపూర్వక నమస్కారం. ఈరోజు అందరం కూడా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఎంత ఘనంగా జరుపుకుంటున్నాం కదండి. మన ట్రస్ట్ ఏర్పడి 16 సంవత్సరాలైంది. ఈ 16 సంవత్సరాల నుంచి కూడా మనందరం ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఎంతో ఐకమత్యంగా ఈ వేడుకలు జరుపుకుంటున్నాం కదా. ప్రతి సంవత్సరం మార్చి 8వ తేదీ మన ట్రస్ట్ మహిళామణులందరికీ కూడా ఘన సత్కారం చేస్తున్నారు కదా. అందరికీ ధన్యవాదాలండి. మహిళా సోదరిమణులందరూ కూడా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే శుభాకాంక్షలు, మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇది ప్రపంచ దిగ్విజయం అండి. స్త్రీలు తమ హక్కుల సాధన కొరకు పోరాడి సాధించుకున్న సుదినం. ఈక్వల్ వర్క్ ఫర్ ఈక్వల్ పేమెంట్, సమాన పనికి సమాన వేతనం అనే నినాదంతో మొదలై స్త్రీ పురుష తేడా లేకుండా అందరికీ సమాన వేతనం ఇవ్వాలని హక్కుల సాధన కొరకు పోరాడి విజయం సాధించిన సుదినం మార్చి 8వ తారీఖు. ప్రతి మహిళ తన కుటుంబ బాధ్యతల కోసం, బంధం కోసం, కుటుంబం కోసం అందరినీ కనుపాపలా కాపాడుతూ ఆత్మీయత పంచి తన వారందరినీ అహర్నిశలకు తన కుటుంబం గురించి అహర్నిశలు కష్టించి అరే భవిష్యత్తు కోసం ఇంటిని నందనవనంగా చేస్తుంది ప్రతి మహిళ కూడా. కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజ్యేషు మాత అన్నారు అని ఆర్యోక్తి ఉంది.
అన్ని విషయాల్లో కూడా పురుషుల విజయానికి తోడ్పడుతుంది. అలాగే ప్రతి స్త్రీ విజయం వెనుక పురుషుని భాగస్వామ్యం ఎంత ఉంటుంది. సమాజ నిర్మాణంలో సగభాగంగా స్త్రీ తన పాత్రను పోషిస్తుంది. విద్య, వైద్య, వ్యాపారాలు, రాజకీయం ఇలాగా అన్ని రంగాల్లో కూడా స్త్రీ తన వంతు కర్తవ్యాన్ని చక్కగా పోషిస్తున్నారు. నేటి ఆధునిక మహిళ కుటుంబ బాధ్యతలతో పాటు అన్ని రంగాల్లో కూడా ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ ఆడది అబల కాదు సబల అని నిరూపిస్తున్నారు. మన దేశంలోనే అత్యున్నత పదవి రాష్ట్రపతి పదవి కదా. అంతటి అత్యున్నతమైన రాష్ట్రపతి పదవిని అలంకరించిన ద్రౌపది ముర్ము గారు కూడా స్త్రీమూర్తే కదా. ఇలాగ అన్ని రంగాల్లో కూడా మన స్త్రీలు ముందున్నారు కదా. సో ఈ ఆ రకంగా ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేని యుఎన్ఓ అఫీషియల్గా అనౌన్స్ చేయడం జరిగింది 1975. వేరే ఇండియాలో 13th మార్చ్ శ్రీమతి సరోజినీ దేవి నాయుడు గారి బర్త్డే అయినప్పటికీ ఆ రోజు నేషనల్ ఉమెన్స్ డే ఇండియాలో. ఆమె బర్త్డే నాడు ఎందుకు ఉమెన్స్ డే అనౌన్స్ చేసింది భారత ప్రభుత్వం అంటే ఎంపవర్మెంట్ ఆఫ్ ద లేడీ, భారత స్త్రీ సాధికారత గురించి ఆవిడ చాలామంది మహిళలకు ఎడ్యుకేట్ చేశారు. ఆమె స్పీచెస్ తర్వాత ఆమె తాలూకా విషయాలు తెలుసుకున్న తర్వాత అంటే వాట్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ ఎంపవర్. ఎందుకంటే స్త్రీ మూర్తి కోసం ఎంత చెప్పినా తక్కువే, ఎంత చెప్పినా తక్కువే. ఈవెన్ మన వేదాలు కానివ్వండి, మన శాస్త్రాలు కానివ్వండి, ఏవైనా కూడా స్త్రీకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. స్త్రీ మూలం మిదం జగత్ అన్నారు. ధర్మో రక్షిత రక్షత, వృక్షో రక్షిత రక్షత కన్నా ముందు స్త్రీ రక్షిత రక్షత. స్త్రీ ఎక్కడైతే రక్షింపబడుతుందో, స్త్రీ ఎక్కడైతే గౌరవింపబడుతుందో అక్కడే బాగుంటుంది. ప్రపంచవ్యాప్తంగా చూసినట్టయితే అన్ని దేశాల కన్నా మన భారతదేశంలో స్త్రీ గౌరవింపబడినంతగా ఏ దేశంలో కూడా గౌరవింపబడట్లేదు. ఎందుకంటే మన శాస్త్రాలు, మన సంస్కృతి, సంప్రదాయాలు అటువంటివి కాబట్టి. ఈవెన్ శాస్త్రాలు కూడా, వేదాలు కూడా చూడండి, విష్ణు శాస్త్రం చూడండి, లలిత శాస్త్రం చూడండి, అయ్యవారి కన్నా అమ్మవారికి ఇంపార్టెన్స్ ఎక్కువ. విష్ణు శాస్త్రంలో అయితే 108 శ్లోకాలతోనే అయ్యవారిని స్తుతించాం. అదే లలిత శాస్త్రంలో అయితే 180 శ్లోకాలతో అమ్మవారిని స్తుతించాం. అంటే అప్పటి నుండి కూడా స్త్రీకి అంత ప్రయారిటీ, అంత ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. మరి మన గురుసాయి మహిళా మండలి కోసం చెప్పుకోవాలంటే మనం ఈరోజు ఇంత హ్యాపీగా, ఇంత వర్క్ టెన్షన్ లేకుండా మన సక్సెస్కి మూల కారణం మన యొక్క మహిళా మండలి అని చెప్పి మనం గంటాపదంగా చెప్పచ్చు. మనం ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా చాలా హ్యాపీగా మన పనులు మనం చేసుకుని రాగలుగుతున్నామంటే మన అడుగుజాడల్లో మనం వెన్నంటుండి అన్ని విధాలుగా మనకి చేదోడు ఆదుడుగా ఉంటూ మనకి ముందుకు నడిపిస్తున్నటువంటి మన గురుసాయి మహిళా మాతృమూర్తులందరికీ మరొకసారి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈరోజు నా పెళ్లి రోజు, అదేవిధంగా గోంగూర యొక్క జన్మదినం కూడా. ఈరోజు ఆయన లేనప్పుడు కూడా ఆయన మనం ముందే నడిపిస్తున్నారు అంతే. సో ఒకసారి ఈరోజు ఆయన ఒకసారి మనం స్మరించుకొని. లేదు సార్, మేము స్పీకర్స్ కాదు, ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది. అయితే వాట్సాప్ అన్నీ ఎక్కువైపోయాయి కాబట్టి అందులో 2 పాయింట్స్ చదువుకొని వచ్చాను. అవి చెప్పేసి మనందరికీ తెలిసిందే, స్త్రీ లేనిదే జననం లేదు, స్త్రీ లేనిదే గమనం లేదు, స్త్రీ లేనిదే సృష్టిలో జీవం లేదు.
స్త్రీ లేనిదే అసలు సృష్టి లేదు. ఎవరు చెప్పారో కానీ ఖచ్చితంగా మగాడయ్యే ఉంటాడు. అంత గొప్పగా చెప్పారు. సో ఇంత గొప్పగా చెప్పినటువంటి ఈ స్త్రీ సంపూర్ణ అభివృద్ధి అంటే మహిళాభ్యున్నతే. సో ఒక ప్రాంతం కానీ, ఒక ప్రదేశం కానీ, ఒక రాష్ట్రం కానీ, దేశం కానీ, ప్రపంచం కానీ అభివృద్ధి చెందాలి అంటే మాత్రం స్త్రీ సంపూర్ణ అభివృద్ధి చెందాలి అని మొత్తం ప్రపంచానికే తెలిసింది. ఈ విషయం మొత్తం ప్రపంచానికే తెలిసి స్త్రీ ముందుకి నడిపిస్తూ ఉంది. సో ఇక్కడ మనకి తెలుగు మీడియం వాళ్ళే కాదు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కూడా ఉంటారని చెప్పేసి ఇంగ్లీష్లో కూడా ప్రిపేర్ అయ్యా. ఇది మీరే చెప్పాలి. వితౌట్ హెయిర్ పదహారవది జరుపుకోవడానికి రెడీగా ఉన్నాం. అయితే మా సార్స్ మధ్య ఇంచుమించు 25-30 సంవత్సరాల పాటు అనుబంధం ఉన్నప్పటికీ నా జీవితంలో సగం ఈ సార్స్ తోటే పరిచయం. ఉంటారు, అన్నీ చేస్తారు, అన్ని విధాలుగా తోడుంటారు అని మనం అన్నీ తీసుకుంటాం, ఆ అప్రిసియేషన్ తీసుకుంటాం, అన్నీ చేస్తాం. కానీ మన కోసం మనం ఎంత చేసుకుంటాం అన్నది చాలా ఇంపార్టెంట్. విమెన్స్ డే అంటే ఎవరో మనకి జరపక్కర్లేదు. మన హెల్త్, మన మెంటల్ స్ట్రెస్, మన ఫిజికల్ హెల్త్ ఎలా ఉన్నదని కూడా మీరు అందరూ చూసుకోవాలి, మనందరం చూసుకోవాలి. మెయిన్ ఏంటంటే అందరి ఏజ్ ఇప్పుడు పిల్లలు సెటిల్ అయ్యారు, అందరూ మీరు కూడా మెంటలీ స్ట్రెస్ రిలీవ్ అయ్యారు. కాబట్టి మెయిన్గా మీరు అందరూ ఈ ఏజ్ గ్రూప్లో వచ్చే హెల్త్ ఇష్యూస్కి మీరు ముందు నుంచే కేర్ తీసుకొని, కొన్ని టెస్ట్లు ఉంటాయి విమెన్కి, ఫీమేల్ టెస్ట్ చేయించుకొని ఏదైనా ఒక ఇష్యూ రాకముందే మనం దాన్ని కనుక్కొని త్వరగా ట్రీట్మెంట్ చేసుకుంటే మనం హ్యాపీగా ఉంటాం, మన పిల్లలు హ్యాపీగా ఉంటారు. సో ఆ విధంగా నేను ఏంటంటే ఈ ఏజ్ గ్రూప్కి వచ్చే ఏదైతే కాల్షియం, లో కాల్షియం లెవెల్స్, బోన్స్ అన్నది డెన్సిటీ తగ్గిపోతుంది ఈ ఏజ్ గ్రూప్లో. సో ఏదైనా చిన్నగా పడినా సరే ఫ్రాక్చర్ అయిపోయే ఛాన్సెస్ ఫీమేల్స్లో ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే హార్మోన్ లెవెల్స్ చాలా తగ్గిపోతాయి. సో కాల్షియం సప్లిమెంటేషన్ తీసుకోవడం, వైటమిన్ డి సప్లిమెంటేషన్, ప్రాపర్ డైట్, ఎక్సర్సైజ్ మీరంతా ఇంట్లో వీడియో మ్యాన్ దాంట్లో తీసుకున్నాం. ఎందుకన్నా మా మహిళా మీరు 70 సంవత్సరాల కుర్రలో వెళ్తున్నారు. నేను అదే రోజు యోగా చేస్తారు, రోజు యోగా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందుకు ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ. హ్యాపీ ఉమెన్స్ డే.